భగత్ ట్వీట్ చేశాడు, మార్చ్ 28 చిదంబరం స్టేడియంలో మీ తలకాయలు ఏలాడతాయి, దీనికి రిప్లైలు ఏమొచ్చాయో చూద్దాం. నువ్వు వేసే ఎలివేషన్కి వాళ్ళు ఆడే ఆటకి ఏమైనా బ్యాలెన్స్ ఉందా? లేదు, అస్సలు ఉండదు. వీళ్ళేమో సీజన్ స్టార్టింగ్లో ఇంత హైప్లు ఇస్తారు ఆర్సీబీ వాళ్ళేమో పర్ఫార్మెన్స్లు ఇంత తగ్గించుకుంటూ వస్తారు. కొన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారా అంటే దాన్ని ఫైనల్ దాకా తీసుకుపోరు, తీసుకెళ్ళిన ఫైనల్లో చేతులు ఎత్తేస్తారు. నాకు ఇప్పటికీ బెస్ట్ మెమరీ ఏంటంటే 2016 ఐపీఎల్ ఫైనల్ క్రిస్ గేల్ ఓపెనర్ దిగి బీభత్సంగా స్కోర్ చేస్తాడు భయ్య, చేతిలో పెడతాడు మ్యాచ్ని. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఆ మాత్రం ఆడితే గెలిచేయచ్చు మ్యాచ్ని. అక్కడి నుంచి మొదలవుతుందిరా వీళ్ళ పతనం. క్రిస్ గేల్ అయిపోగానే వస్తాడు డేవిలియర్స్ అవుట్, ఇంక లైన్ కట్టేస్తారు అలా ఒకటి తర్వాత ఒకడు. నాకు మైండ్ పోయింది, ఇంత ఈజీ మ్యాచ్ రా, ఆర్సీబీ వాళ్ళు కప్పు గెలుస్తారా అనుకున్నాను 2016లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా దే ప్రూవ్ మీ రాంగ్, దే విల్ బి చోకర్స్ ఫర్ ఎవర్. ఇందాక గ్రోక్ మామ చెప్పింది కదా చోకర్స్ అని,